డోన్పట్నంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో సోమవారం జరిగిన సృజన్ అభియాన్ సమావేశంలో కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ వేగం పెరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్యే ఎన్ఏ హరీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని తిరిగి పూర్వ వైభవానికి తీసుకెళ్లే దిశగా క్షేత్రస్థాయిలో నూతన నాయకత్వాన్ని పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గార్లపాటి మద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అసంఘటిత కార్మికుల సంఘం చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి, డిసిసి అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. డిసిసి పదవుల కోసం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే జిల్లా స్థాయిలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా పార్టీ పరిస్థితులను సమీక్షించి బలోపేతం చేసే చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని రాష్ట్రంలో మళ్లీ ప్రజాభిమానాన్ని గెలుచుకుని పూర్వ వైభవాన్ని సాధించడం ఖాయమని హరీష్ నమ్మకంగా తెలిపారు. उसके लिए मैं भी इधर नंदयाल को आया हूं, एआईसीसी ऑब्जर्वर बनकर हम लोग हमारे संगठन को मजबूत करने का काम कर रहे हैं। हम लोग हमारे संगठन का अध्यक्ष को, डीसीसी का अध्यक्ष को बनाने के लिए हमारे लोगों के पास से एप्लीकेशन लेके उसमें से कौन काम कर सकता है ये देखकर अध्यक्ष बनाने का काम लगे। ये कांग्रेस एक ही पार्टी है, पूरा देश में ये काम कर सकता है, कोई दूसरा पार्टी नहीं करता है। हमारा पार्टी का डिस्ट्रिक्ट प्रेसिडेंट को डिस्ट्रिक्ट का लोग से ही ओपिनियन लेके हम लोग सिलेक्शन करके हम उनको बिठाएंगे। पार्टी को मजबूत करना है, कांग्रेस पार्टी को मजबूत इसके लिए करना है, ये लोगों के लिए करना है। पार्टी का कमिटमेंट पब्लिक के साथ है, इस मुल्क के लोगों के साथ है, इस देशवासियों के साथ है। तो उसके लिए हम लोग, हमारा पार्टी आज आकर हम सभी कॉन्स्टिट्यूंसी में एक असेंबली, एक पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में सब लीडर्स को, सब इंपॉर्टेंट लोगों को मिलकर उनका ओपिनियन लेकर हम लोग हमारा डीसीसी प्रेसिडेंट का एप्लीकेशन भी ले रहे। अभी आपके सामने भी एक हमारा भाई ने एप्लीकेशन दिया है। कोई भी एप्लीकेशन दे सकता है जो कांग्रेस की आइडियोलॉजी से मतलब है, जो वो आइडियोलॉजी फॉलो करता है, वो सभी हमको एप्लीकेशन दे सकता है और एक आकर मुझे मिलकर अपना बात भी बोल सकता है। तो थैंक यू आप सब लोग, हमारे मीडिया के थ्रू हम लोगों को ये कहना चाहता हूं, कांग्रेस पार्टी आपके लिए कभी भी खड़े होंगे और कभी भी तैयार रहते हैं। और हम आपका पार्टी है, ये कांग्रेस पार्टी किसी का और का नहीं, आप लोगों का पार्टी है, इसको मजबूत कीजिए। थैंक यू। మన ఏఐసిసి అబ్జర్వర్ గారు, బెంగళూరు సిటీ శాంతినగర్ ఎమ్మెల్యే, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి మన ఎన్ఏ హరీష్ సార్ గారు మా డోన్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే సమస్తగత నిర్మాణం పార్టీని చేపట్టడం కోసం గ్రామ స్థాయి నుంచి ముందు గతంలో డిసిసి అధ్యక్ష పదవులు అనేది డైరెక్ట్ పిసిసి నుంచో ఏఐసిసి నుంచో వచ్చేది. మిగతా పార్టీల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీ అయినా కానీ అక్కడి నుంచే జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా మన భరతుడైనటువంటి ప్రధానమంత్రి కాబోయే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర మన పిసిసి అధ్యక్షుడు గారు నాయకత్వంలో ప్రజల నుంచి, అదేవిధంగా మండల అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరితో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని నూతన అధ్యక్షులు నియమించాలని చెప్పి మన పరిశీలకులుగా పిసిసి జనరల్ సెక్రటరీ నుంచి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కైప కృష్ణారెడ్డి గారు వచ్చారు. సార్ గారు మొత్తం అంతా కూడా మీ ఎవరైతే మాట్లాడతారో అందరిని కూడా ఒంటు గా మాట్లాడతారు. మీ అభిప్రాయాలు తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ వనరులు సమకూర్చుకోవాలి, ఇక్కడ నాయకత్వాన్ని ఇంకా ఏదన్నా చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కానీ అవన్నీ కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం, మనం ఒక ఐక్యమత్యంతో ఈ కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో జెండా మోస్తున్నాం. మళ్ళీ జెండా మోస్తున్నప్పుడు జెండా దించకుండా ఎవరిని కూడా మన అందరం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దయచేసి మన అందరం ఒక కుటుంబ సభ్యులుగా భావించండి. ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా కానీ ఏవి కూడా మీరు మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనంతా కుటుంబము, మనంతా కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనేది ఒక మిగతా పార్టీలకు మనం ఒక
సందేశం ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరి కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పిసిసి జనరల్ సెక్రటరీ అబ్జర్వ్ ఈరోజు ఎన్ఏ హారిస్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంటు సంబంధించి గడిచిన 3 రోజుల నుంచి కూడా నియోజకవర్గాలన్నీ తిరుగుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, నంద్యాల జిల్లాకి నూతన నాయకత్వాన్ని అందించాలి, మరి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నూతన అధ్యక్షులు నియమించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎంపిక జరగాలి అనేటువంటి లక్ష్యంతో మరి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేని, మినిస్టర్ని, సిడబ్ల్యూసీ మెంబర్ని వీళ్ళందరినీ కూడా అన్ని జిల్లాలకు పంపించి ఒక సీరియస్నెస్ తోటి ఈ ఎంపికను నిర్వహిస్తా ఉన్నారు. మరి మనకి హారిస్ గారిని ఆ విధంగా పంపించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరైతే జిల్లా అధ్యక్షుడికి ఆశావాహులు ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు. మరి డోను సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ ని ఈరోజు మన ఏఐసిసి అబ్జర్వర్ ఎన్ఏ హారిస్ గారికి ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాము. అలాగే ఎవరైనా సరే జిల్లా అధ్యక్షుడు ఫలానా వాళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళైతే జిల్లాకి టయాన్ని కేటాయించగలరు, వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి మీరు ఎవరైనా సరే చెప్పదలుచుకుంటే మరి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సారు మీ అందరితోటి 1 to 1 కలుస్తారు, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసి నాకు అవకాశం ఇచ్చిన పెద్దల